సినిమా ఇండస్ట్రీలా ఎప్పుడు ఎవరు ఎవలని లగ్గం చేసుకుంటారో తెలియదు. ఎప్పుడు ఇడుపు కాగితం తీసుకుంటారో అంతు పట్టది. గోగాట్లుంటాయి కొందరు రిలేషన్షిప్లు. అట్లా సమంత నాగ చైతన్య గురించి తెలిసిందే నాయే. ఏమా చేసినవే సినిమా నుంచి మొదలైన పరిచయము పెళ్లి దాకా పోయి ఇడుపు కాగితం తీసుకునే దాకా వచ్చింది. అటెనక ఎవరి దారాలు చూసుకున్నారు. నాగ చైతన్య ఇంకో లగ్గం కూడా చేసుకున్నాడు. అది అందరు తెలిసిన ముచ్చట్నే ఆయే. అయితే ఇప్పుడు సమంత కూడా లగ్గం చేసుకుందట. కొన్ని ఫోటోలు అయితే బయటికి వచ్చినాయి. ఓ పారి మీరు కూడా అవన్నీ చూసేయండి. ఆ గది ముచ్చట చూసిరు కదా. కుందన బొమ్మ సమంత ఎవలని లగ్గం ఆడిందో. గత కొన్ని దినాల సంది ఎవల నడుమ లింకులున్నాయో అని వస్తున్న మనిషినే పెళ్లి చేసుకుంది. కోయంబత్తూర్లున్న ఈషా ఫౌండేషన్ లా అయ్యాల పొద్దుగాలనే లింగభైరవి సన్నిధిలా భూత శుద్ధి వివాహం పద్ధతిలా డైరెక్టర్ రాజ్ నిడమొర్రు సమంత ఏలుకు ఉంగరం పెట్టి ఒక్కటైనట్టు ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్పిర్రు ఈ ముచ్చట. మరి ఈ పద్ధతి ఏంటంటే ఆలోచనలు, భావోద్వేగాలు లేక భౌతికతకు అతీతంగా ఆలుమొగల నడుమ గట్టి ఫెవికాల్ అసొంటి బంధం రూపొందించుడే ఈ భూత శుద్ధి ప్రక్రియనట. మరి ఏదో ఒక పద్ధతి మొత్తం మీద సమంత కూడా ఒక ఇంటిదయింది. గతం గత అన్నట్టు ఇడ్చేసి ఇప్పుడు కట్టుకున్న ఆయనతోనైనా కొసెల్లి నడుమిట్లా ఆగమై ఏడవకుండా పిల్ల పాపలతోని కలకాలం కలిసిమెలిసి ఉండాలని కోరుతుర్రు సమంత డైహార్ట్ ఫ్యాన్స్ అంతా. ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఇప్పుడు ఆ పెండ్లి కొడుకైన రాజ్ నిడమర్రు పడుసు పోరగాడు కాదట, పిల్లల తండ్రేనట. మరి ఆమెతోని ఇడిపోయి ఈమెనెందుకు చేసుకుంటూ మన తెలియదు గాని ఆయన మాజీ పెండ్లామైన షామిలి డిసపరేట్ పీపుల్ డు డిసపరేట్ థింగ్స్ అంటే తెగించిన మనుషులు దానికి తగ్గట్టే ఉంటారని పోస్ట్ పెట్టింది. ఈ లగ్గమైనప్పుడే ఆమె అట్లా పెట్టిందంటే వాళ్ళని ఉద్దేశించే పెట్టిందని ఇంకొందరు అంటుర్రు. ఇప్పుడు ఇదో ఇంకో కొత్త రచ్చ ఎన్నొద్దులు సాగుతుందో. ఏదైతే ఏంది, కొత్త జంటకు కాంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్.